హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానస్ కిచెన్. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెస్టారెంట్ స్టైల్లో క్రీమీగా సూపర్గా ఉండే దాల్ మఖని. ఇదొక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ దాల్ మఖని రోటీ, చపాతీ, నాన్స్లోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇంకా లేట్ చేయకుండా దీని తయారీ విధానం చూసేద్దాం. దాల్ మఖని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు హోల్ మసూర్ దాల్ అండి, లోపల ఎర్ర కందిపప్పు ఉంటుంది, ఆ పప్పు. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం బటర్, ఫ్రెష్ క్రీమ్, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, గరం మసాలా, పసుపు. అంతేనండి. దీంతో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు హోల్ మసూర్ దాల్ని ఒక పెద్ద బౌల్లో వేసుకొని నీళ్లు పోసుకొని 1-2 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకొని 1 కప్పు పప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకొని రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ పప్పు బాగా మెత్తగా అవ్వాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. ఒకవేళ 7 విజిల్స్కి పప్పు మెత్తబడలేదంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇంకో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ హోల్ మసూర్ దాల్ తోటి దాల్ మఖని చేస్తున్నాం కదా, ఈ ప్లేస్లో పొట్టు మినప గుళ్ళతోటి కూడా సేమ్ ఇదే విధంగా దాల్ మఖని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 7 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, బాగా మెత్తగా ఉడికింది. ఈ ఉడికిన పప్పుని ఒకసారి గరిటతో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మెదపండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగము, 2 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని బాగా వేయించండి. అందులోనే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించండి. ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత 1 కప్పు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 1/2 నిమిషం అయిన తర్వాత మూత తీసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 నిమిషం సేపు బాగా వేయించుకోండి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ కారం, అదేవిధంగా 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఈ మసాలాలన్నీ ఇలా వేయించుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మసూర్ దాల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దాల్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ దాల్ కన్సిస్టెన్సీ అనేది చూడండి ఈ విధంగా ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగాను ఉండకూడదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2-3 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఈ దాల్లో బటర్ వలన, ఫ్రెష్ క్రీమ్ వలన ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం సేపు ఉడికించుకోండి. చూడండి, చూస్తేనే తినాలనిపించేటట్టుంది కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుందండి. ఈ దాల్ మఖని రోటీ, చపాతీ, నాన్స్లోకి సూపర్గా ఉంటుంది. ఫైనల్గా దించే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మనం పప్పు ఉడికించుకునేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసాము. అంతేనండి, చూశారు కదా. మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకేనండి, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.